షేర్లింగంపల్లి కరాచీ బేకరీ నుంచి నాగేంద్ర ఉన్నారు, అలాగే మాదాపూర్ నుంచి కుమార్ ఉన్నారు. కుమార్ చెప్పండి, ఫుడ్ సేఫ్టీ అధికారులు నెల రోజుల పైనుంచి కూడా పెద్ద పెద్ద హోటల్స్ లో అయితే తనిఖీలు నిర్వహిస్తుంటే విస్తుపోయే నిజాలైతే వెలుగులోకి వస్తున్నాయి. ఓవరాల్ గా ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించడం లేదన్నట్లుగా కూడా బయటపడుతుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? థ్యాంక్ యూ మాధురి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజుల నుంచి కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా హై ఎండ్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపై దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నాసి రకమైన ఫుడ్ ఏదైతే సప్లై చేస్తున్నారని కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ ఆధ్వర్యంలో కూడా ఈ దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ఈ దాడిలో కూడా ముఖ్యంగా విస్తుపోయే నిజాలు కూడా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా హై ఎండ్ హోటల్స్ అంటే ఏదైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వారాంతర సెలవుల్లో కూడా ఏదైతే ఒక హై ఎండ్ హోటల్స్కి వెళ్ళి ఫుడ్ తిన్నామని ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలోనే అదే హోటల్స్లోనే నాసిరకమైన ఫుడ్ సప్లై చేస్తున్నట్లు కూడా వాళ్ళైతే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా కిచెన్లో చూసుకున్నట్టయితే ముఖ్యంగా దుర్వాసన ఎక్కువ వస్తుందన్నట్లు, అలాగే ఏదైతే గిన్నెలకు సంబంధించి బొజ్జంకులు తిరుగుతున్నట్లు కూడా ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని ఏదైతే ఆహార ప్రియులు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు అదే ఉద్యోగ రీత్యా కూడా ఏదైతే చాలామంది కూడా బయట హోటల్స్లోనే రెగ్యులర్గా ఏదైతే ఫుడ్ తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే మరీ ఎక్కువ అంటే హై ఎండ్ హోటల్స్ అంటే మనం చూసుకోవచ్చు, షాగ్ హౌస్ కావచ్చు, లేదంటే చట్నీస్ కావచ్చు, లేదంటే న్యాచురల్ ఐస్ క్రీమ్స్ కావచ్చు, లేదంటే ఏదైతే కొన్ని హోటల్స్ ముఖ్యంగా ఈ హోటల్స్లోని ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా వరుసగా దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నాసిరకమైన ఆహారం కూడా సప్లై చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఫుడ్ సప్లై చేసేవాళ్ళు కూడా ఏదైతే కనీసం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా తీసుకోలేనట్లు కూడా ఇప్పటికీ అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా చేతికి గ్లౌస్ కావచ్చు, ఎయిర్కి క్యాప్, ఇలాంటి ఫుడ్ సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. కానీ ఏ హోటల్లో కూడా ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవట్లేదు. ముఖ్యంగా ఏదైతే కస్టమర్స్కి నాసిరకమైన ఫుడ్ అంటే ఫ్రిడ్జ్లో ఉంచిన ఫుడ్ సప్లై చేస్తున్నట్లు కూడా గుర్తించారు. అలాగే నాన్ వెజ్కి వచ్చేసరికి చికెన్, మటన్ రెండు ఒకే చోట ఫ్రీజ్ చేస్తున్నారు. అలాగే అదే ఫుడ్ని మళ్ళీ మసాలా వేసి కూడా ఏదైతే కస్టమర్కి సప్లై చేస్తున్నారు. అలాగే మరొక పక్క వాడిన నూనెనే మళ్ళీ వాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక రకమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ప్రస్తుతం గత నెల రోజుల నుంచి కూడా హైదరాబాద్లోని ఏదైతే పెద్ద పెద్ద హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే ఉక్కుపాదం వేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని హోటల్స్కి ఇప్పటికే క్రిమినల్ కేసులు అయితే నమోదు చేశారు. అలాగే మరికొన్ని హోటల్స్కి ఇప్పటికే షోకాజ్ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరంలోని ఏదైతే ఆహార ప్రియులు చాలా ఎక్కువ మంది ఉంటారో, అలాగే మరొక పక్క హైదరాబాద్కి ఫేమస్గా బిర్యానీ అనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ బిర్యానీలో కూడా నాసిరకమైన ఫుడ్ ఏదైతే పదార్థాలు అయితే వాడుతున్నారు, ముఖ్యంగా ఆయిల్ కావచ్చు, మసాలాలు కావచ్చు, 2-3 రోజుల కిందటి ఫ్రిడ్జ్లో పెట్టి అవి వాడుతున్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. అలాగే మరొక పక్క మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగరంలోని హై ఎండ్ క్వాలిటీ ఏరియా వచ్చేసి ఏదైతే గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియా లాంటి ఏరియాలోని ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్, టెకీలు అయితే ఉంటారు. వీళ్ళు రెగ్యులర్గా ఇవే హోటల్స్లో అయితే ఫుడ్ సేవిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళకి కూడా నాసిరకమైన ఫుడ్ సప్లై కావడంతో వాళ్ళు అనేకమైన ఆరోపణలు అయితే చేయడంతో ప్రస్తుతం ఏదైతే జిహెచ్ఎంసీ కమిషనర్తో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఏదైతే ముఖ్యంగా దాడులు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హైదరాబాద్ నాసిరకమైన ఫుడ్ సప్లై చేయడంలో నెంబర్ 1 పొజిషన్లో ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే నాగరికత కావచ్చు, దేనికైనా హైదరాబాద్ ఫేమస్గా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఫుడ్ విషయం వచ్చేటప్పటికి మాత్రం చెడ్డ పేరు తెచ్చుకుందనే చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే మిడిల్ క్లాస్ ఉన్నవాళ్ళు మాత్రం అయితే వారంలో వచ్చే శని ఆదివారం సెలవుల్లోనే కుటుంబ సభ్యులతో ఏదైతే హై ఎండ్ హోటల్స్కి వెళ్ళి ఫుడ్ తినాలని చూసుకుంటారు. కానీ అక్కడ ఇలాంటి నాసిరకమైన ఫుడ్స్ సప్లై చేయడంతో కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. మరొక పక్క డాక్టర్స్ కూడా ఎక్కువ ఏదైతే పేషెంట్లు చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ అయ్యి వస్తున్న వాళ్ళే చాలా ఎక్కువగా ఉంటున్నారు. ముఖ్యంగా హోటల్స్లోని నాసిరకమైన ఫుడ్స్ సప్లై చేయడం, అలాగే ఎక్స్పైరీ డేట్లు అయిపోయిన తర్వాత అవి ఉపయోగించడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయంటూ కూడా ఇప్పటికే డాక్టర్లు అయితే చెప్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే ప్రజలు కూడా ఇప్పటికీ ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారుల మీద అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్య రీత్యా ఇప్పటికే ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఈ దాడులు నిర్వహించడంతో ఇప్పటికైనా ఏదైతే హోటల్స్ తమ తీరు మార్చుకుంటారంటూ కూడా వాళ్ళైతే హర్షం వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడింది. మాధురి. రైట్, థ్యాంక్ యూ కుమార్.